హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, రాజ్యాంగంలో సోషలిజం, సెక్యులరిజం ఆ వర్డ్స్ తీసేయాలని చెప్పేసి కేసు వేశారు. ఇప్పుడు ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఏంటి అసలు అది నిన్న సుప్రీంకోర్టు దాని గురించి జడ్జ్మెంట్ ఇచ్చిందండి. సుబ్రహ్మణ్య స్వామి గారు సోషలిజం అండ్ సెక్యులరిజం అనే వర్డ్స్ మన రాజ్యాంగంలో ప్రియాంబుల్ ఉంటుంది కదా, మొదటి పేజీలో ఈ సోషలిజం, సెక్యులరిజం అనే వర్డ్స్ తీసేయాలి. ఇది 1949 ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేశారో అప్పుడులో లేవు. ఇది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో ఈ రెండు వర్డ్స్ని ఇంక్లూడ్ చేశారు మన రాజ్యాంగంలో. సో పార్లమెంట్లో దాని మీద చర్చ జరగలేదు. సో దీన్ని తీసేయాలి అని అడిగారు. అయితే నిన్న చీఫ్ జస్టిస్ గారు సంజయ్ ఖన్నా గారు అండ్ డబుల్ బెంచ్ సంజీవ్ కుమార్ గారు ఏం చెప్పారంటే, మీరు దీన్ని పాశ్చాత్య పద్ధతిలో ఏదో ఇంగ్లీష్ పీపుల్ ఇంటర్ప్రెట్ చేసినట్టు సోషలిజంని, సెక్యులరిజంని అలా ఇంటర్ప్రెట్ చేయకుండా, అలా అర్థం చేసుకోకుండా భారతదేశపు సంస్కృతి కానీ ఇక్కడ సంప్రదాయాన్ని బట్టి ఆ సోషలిజం, సెక్యులరిజంని మన లాంగ్వేజ్లో ఎలా అన్వయించుకోవాలి ఆ పర్సెప్షన్లో చూడండి, కానీ మీరు పాశ్చాత్య పద్ధతిలో చూడకండి. దీనిపైన డెఫినెట్గా విచారణ అవసరం లేదు. ఒకవేళ తీసేయాలి అని అంటే దీనికి సుప్రీంకోర్టు ఏం చేయలేదు. పార్లమెంట్లో మీరు డిస్కషన్ తర్వాత ఒక బిల్ పాస్ చేసుకొని తీసేయచ్చు, కానీ మాకేం రైట్ లేదు తీసేయడానికి అని చెప్పడం జరిగింది. ఓకే.